సో ఇలాగ ఏమవుతుందంటే చైనా అండ్ మిగతా దేశాలు అమెరికాని మార్కెట్ని కబ్జా, దీన్ని ఎలా డీల్ చేయాలో తెలియక తను చిందులు తొక్కుతున్నాడు. ఈ చిందులు దాన్ని ఏమంటారు, ఈ శివుడిలాగా నృత్యం చేస్తున్నాడు. ఈ నృత్యం అనేది నిజంగా అతను బెదిరిస్తాడు, శివతాండం సారీ ఆ శివతాండం చేస్తున్నాడు ట్రంప్. ఈ శివతాండం వల్ల ఎవరు బెదిరిపోవట్లేదు, వాళ్ళు కూడా గట్టిగానే మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు స్టీల్ అండ్ అల్యూమినియం మీద ట్యాగ్ పెంచాడు. స్టీల్ అండ్ అల్యూమినియం పెంచడం వల్ల ఇండియా కూడా దెబ్బతింటుంది, యూరోపియన్ యూనియన్ దెబ్బతింటుంది. ఆల్రెడీ యూరోపియన్ యూనియన్ గట్టిగానే వ్యతిరేకిస్తుంది. అలాగా ఇప్పుడు వరకు ఏంటంటే ట్రంప్ మోడీ మధ్య ఏమేమి జరిగాయి అనేది ఇంకా అఫీషియల్గా బయటికి రాలేదు. మామూలుగా అయితే ఇది ఒకటి ప్రయోగించాడు. రెండోది మనకు ఒక మెయిల్ ఏంటంటే ముంబై అల్లర్లు 26/11 2008 నవంబర్ 26న ముంబై అల్లర్లు జరిగింది. అందులో 166 మంది చనిపోయారు, తాజ్ హోటల్ మిగతా వాళ్ళ మీద. దాని మీద ఆర్జీవీ సినిమా కూడా తీశాడు. సో అందులో డేవిడ్ కోల్మన్ షెడ్లే అనేవాడు మేజర్గా దాన్ని వెనుకున్నాడు. అతనికి హెల్ప్ చేసిన అతను తహవూర్ రాణా అనేవాడు పాక్ కెనడా బిజినెస్ మ్యాన్ అనమాట. అతను అమెరికాలో ఉన్నాడు. అతన్ని అప్పగించడానికి ట్రంప్ ఒప్పుకున్నాడు. అది ఇప్పుడు మన మీడియా హైలైట్ చేస్తుంది, ట్రంప్ సాధించిన విజయం అని. ఖచ్చితంగా అది విజయమే, అంతవరకు మెచ్చుకోవాలి. అట్లాగే ఇమ్మిగ్రేషన్కి సంబంధించి ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ మాత్రం నేను తీసుకుంటానని మోడీ హామీ ఇచ్చాడు. అంటే మోడీ మెయిన్ గోలు లీగల్ ఇమ్మిగ్రెంట్స్. అక్కడ ఇండో అమెరికన్స్ ఒక 54 లక్షల వరకు ఉన్నారు. అది దాని ఏమంటారు, వీసా, అమెరికన్ వీసా ఉన్న వాళ్ళు, ఇండియాలో ఉన్న వాళ్ళు ఒక 50 లక్షల మంది ఉంటారు. ఈ 1 కోటి మంది ప్రయోజనాలు మన మోడీకి ఇంపార్టెంట్ కాబట్టి మోడీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని పంపించండి, తీసుకుంటాం, కాకపోతే వాళ్ళకి బేడీలు వేసి దారుణంగా అవమానించకండి అనేది మోడీ రిక్వెస్ట్ చేశాడు. అది కూడా ట్రంప్కి పెద్ద విషయం కాకపోవచ్చు. అట్లాగే డిఫెన్స్కి సంబంధించిన మనకి కొన్ని విమానాలు అట్లాంటివి సప్లై చేయడానికి కూడా ట్రంప్ ఒప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి. అది కూడా మనకి ముందు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, డిఫెన్స్, తర్వాత ఏఐ అండ్ అదర్ టెక్నాలజీస్. ఎందుకంటే మనం అమెరికాలో మన వాళ్ళు కూడా టెక్నోక్రాట్స్ అక్కడ CEO లాగా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఎంప్లాయ్మెంట్ అనేది కావాలి. దాన్ని మనం సప్లై చేస్తున్నాం. అట్లాగే అక్కడ నుంచి టెక్నాలజీ మనం కొన్ని మెడికల్గా ఫార్మా ఉత్పత్తులు ఇవన్నీ అమెరికాకి సప్లై చేయడం. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ ఉంది. కాఫీ అనేది రేపొద్దున అమెరికా మన కాఫీ ఉత్పత్తులు పెరుగుతున్నాయి, అక్కడ కూడా మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. యూరోప్లో ఆల్రెడీ ఉంది. అమెరికా యూరోప్ కలిసి 60% ఇప్పటి వరకు ఉంది. అది స్లోగా తగ్గుతున్నాయి. దాన్ని ఎలా పెంచాలనేది కూడా ఆలోచిస్తున్నారు. ఇలాగా డిఫెన్సు, ఇమ్మిగ్రేషను, తర్వాత టెక్నాలజీ, టారిఫ్స్, తర్వాత క్రిమినల్స్ని ఇచ్చిపుచ్చుకోవడం. ఎందుకంటే సిక్కు ఖలిస్తానీ నాయకులు చాలామంది ఈ దేశంలో అనేక కృత్యాలు చేసి అమెరికా, కెనడాలో దాక్కుని ఉన్నారు. అమెరికా కొంతమందిని అప్పగించడానికి అదొకటి మనం అడగాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు. ఇంకొక శ్రావణ్ అనే ఆయన న్యూస్ ఛానల్ యజమాని ఆయన ఉన్నాడు. వాళ్ళిద్దరిని తీసుకురావాలి. ఇలాంటి వాటిని కూడా ట్రంప్ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అది అఫీషియల్గా 1 by 1 వస్తూ ఉంది బయటికి. రేపటికి మనకి ఇంకొంత క్లారిటీ